ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక వ్యాన్ మీద కనిపిస్తుంటే ఒక్కసారిగా వైసీపీలో కలవరం, అంటే ఒక రకంగా భయం. ఎందుకంటే వారిద్దరు ప్రసంగాలు చూస్తుంటే బుల్లెట్లు గుణపాల్లా దింపుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి దిగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. అయితే వారందరూ చాలా ఇబ్బంది పడ్డారు ప్రజల కాడి నుంచి. మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకళ్ళని లేదు, అందరూ ఇబ్బంది పడ్డారు. సొంత పార్టీ క్యాడర్ కూడా ఇబ్బంది పడింది. ఎందుకంటే మొత్తం ఎంత ఈయనే తినేసి వీళ్ళకి ఏం మిగిల్చాడు. అయితే ఇక్కడ మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తుసి యాత్ర అంటూ అందరూ నవ్వుకుంటున్నారు. ఆయన బస్సులోంచి పెద్ద మహారాజులాగా ఇలా అనుకుంటా మధ్యలో పేడ ఆర్టిస్టులు నలుగు పెట్టుకుని మళ్ళీ యాక్టింగ్లు మొదలు పెట్టేశాడు. జనం లేకపోతే గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్లో పెడుతున్నాడు జనాల్ని. ఎలా చూడాలి ఇప్పుడు రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో సినారియో ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో వేవ్ రాబోయే రోజుల్లో అంటే ఒక పార్టీ గెలుస్తుందని ఆ రోజు అందరికీ నమ్మకం ఉంది. అయితే ఎంత మెజార్టీలు రావచ్చు, కేడర్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాయకులు కూడా ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలని మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? నిన్న ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆ పార్లమెంట్ అభ్యర్థులు పురంధరేశ్వరి గారు, అలాగే నరసాపురంకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అమలాపురాన్ని పర్యటించారు. ఆ సభలకి జనం విపరీతంగా వచ్చారు. గోదావరి జిల్లాలో అనేటువంటి టీడీపీకి కంచుకోట, మామూలుగానే దుర్భేద్యమైన కోట అంటారు కదా, అలాంటి దుర్భేద్యమైన కోటలోకి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక శక్తివంతుడైన నాయకుడు, పవర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు తోడాడు. ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు అగ్నికి ఆయువు తోడైనట్టు అన్నాడు, అగ్నికి వాయువు తోడైనట్టు అని అనేటప్పటికి సినారియో అలా కనిపిస్తుంది. అయితే లోటుపాట్లు లేవా అంటే ఉంటాయి. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తప్పిస్తే మిగతా క్యాడర్ అంతా రెస్ట్ ఆఫ్ ఆల్ కాడి పారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక భ్రమలో ఉన్నాడు, చిత్త చాంచల్యం, చిత్త భ్రమ వాటిలో ఉన్నాడు, ఇల్యూజన్లో. వాళ్ళు అలాగే ఉంటారు. ఆయనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషయాన్ని చెప్తారు, దాన్ని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నేనే రాజుని, నేను డబ్బులు వేసాను, నేను బటన్ నొక్కాను కాబట్టి నేను గెలుస్తాను, నన్ను వీళ్ళు దేవుళ్ళ చూడాలి, నన్ను దేవుళ్ళ చూస్తున్నారు అని అనుకుంటాడు ఆయన. దాన్ని నమ్ముతాడు. కాబట్టే కనీసం ఎన్నికల వేళనే కానీ బస్సు దిగి మాట్లాడాలన్న జ్ఞానం లేదు ఆయనకి, విద్యా వివేకం అసలు లేదు. ఆయన డిజాస్టర్. ఆయన పరిపాలన చేతకాని దద్దమ్మ పరిపాలన అనేటువంటి స్పష్టమైపోయిన జనాలందరికీ. సహజంగానే ఒక నాయకుడిని అభిమానించే వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మనస్తత్వం తోటి దగ్గరగా ఉన్నవాళ్ళు, లైక్ మైండెడ్ అందరూ ఆయన వెనకాల ఉంటారు డెఫినెట్గా. అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30%, 32% ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన వెనకాల ఉన్నారు. అందుకని వాళ్ళే మళ్ళీ మావోడే వస్తాడో అని చెప్తున్నారు. మళ్ళీ మావోడే వస్తాడో అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. ఎందుకు ప్రచారంలో పెడుతున్నారు? వాళ్ళు డిజాస్టర్ అని అర్థమైపోయింది. వాళ్ళ స్ట్రాటజిస్టులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏ రకంగానూ ఇతను లేపలేము. ఎందుకంటే ఆల్రెడీ 1 year బ్యాకే డిసైడ్ అయిపోయింది. ఎమ్మెల్సీ అని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే స్పష్టత వచ్చేసింది. అలాగే శాసనసభ్యుల్లో కూడా చాలా నిరాసక్తత ఉంది. వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఇదే ఆఖరి ఎన్నిక అనుకుంటున్నారు అనేటువంటి విషయం. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ కూడా టీడీపీ గెలిచింది. ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం అప్పుడు ఉంది. అయినా సరే గెలిచారు కదా. దొంగోట్లు ఉన్నాయి, పోలీసు వాళ్ళ వైపున ఉన్నారు, డబ్బులు పంచారు, మద్యం పంచారు, ప్రలోభాలు పెట్టారు, దొంగోట్లు వేయించారు, రకరకాల విన్యాసాలు చేశారు. వాళ్ళు కూడా రాని వాళ్ళు పట్టభద్రుల కింద చూపించారు. ఇన్ని రకాలు చేసినా కానీ టీడీపీ నిలబడి గెలిచింది భారీ మెజార్టీలు పైగా అతని కోటలో, అతను కుల కోట అనుకున్న చోట కూడా గెలిచారు. అవునా కదా? కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారంటే మనోటి పని అయిపోయింది, జనాలను ఓట్లు అడిగి సీన్ లేదు, మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నాడు. అయినా సరే పచ్చాబద్దాలు మాట్లాడుతున్నాడు. ఏ హామీ పాదయాత్రలు ఇచ్చిన ఏ హామీ 1% కూడా నెరవేర్చలేదు. నవరత్నాలన్నీ నవరంధ్రాల కింద మారిపోయినాయి. పైగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవడొచ్చినా ఇవ్వాలి, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది, వాళ్ళు బాబు సమయాన్ని ఇస్తున్నారా అనుకుంటున్నారు. పైగా చంద్రబాబు కూడా ఇస్తాంటున్నాడు కదా, ఎక్స్ట్రా ఇస్తాంటున్నాడు. పైగా అతను 200 నుంచి 2000 చేసాడు కదా. ఒక ప్రీవియస్ చరిత్ర ఉంది కదా. పైగా అన్న క్యాంటీన్ పెట్టాడు, కడుపుకు అన్నం పెట్టాడు, ఈడేమో కడుపు మీద తిన్నాడు. ఇలాంటివి స్పష్టంగా కళ్ళ ముందు కనపడిపోతున్నాయి. కాబట్టి చంద్రబాబు గారు సంక్షేమం చేస్తాడో, ఈ 10,000 ఇస్తాడు, వాలంటీర్ల విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ 5,000 ఇచ్చి పెట్టుకుని ఏదో బాగుందో, వాళ్ళకి అంతా పరపతి ఉంది, ఊళ్ళో పెత్తనం ఉంది, బాగానే ఉంది అనుకున్నారు.
అందులో సగం మందికి ఈ బాధ ఉంది. 5,000కే చేసేస్తున్నాం మనం, ఎంత కష్టం మనం ప్రతి దానికి మనం. వాళ్ళు అన్నట్టుగానే ఎక్కువ బాధపడింది కానీ మీటింగులకి జనాలు తోలుతాం అనేటువంటి పెద్ద కష్టం అయిపోయింది వాళ్ళకి. మిగతా పని పెద్ద కష్టం లేకపోయినా మీటింగులు ప్రతి దానికి ఏదో కార్యక్రమాలకు మనుషులను తీసుకెళ్ళటం అనేటువంటి తలకు మించిన భారం అయిపోయింది. అలా కొంతమందికి అసంతృప్తి ఉంది, 5,000కే చేయించి దొప్పుతున్నారండి. వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. ఇన్నాళ్ళు వాలంటీర్లు విమర్శించారు, మనం విమర్శించి వాళ్ళు ఇప్పటికీ విమర్శిస్తాను నేను. వాళ్ళ మైండ్ సెట్ మారిన వాళ్ళ కార్యకర్తలని ఏ రకంగా వాడుకుంటాడు అనేటువంటి విషయంలో. అలాగే ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాలంటీర్లు అలాగైతే ఎన్నికల విధులు దూరంగా ఉంచారో ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ లోకల్లో ఉన్న టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వాలి. ఇప్పటికే వాళ్ళకి పనిచేస్తున్నారు. అలా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి, వాలంటీర్లో కూడా గుర్తించి వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళని రాజీనామా చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది చేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 ఇస్తాడు బాబు, బాగానే ఉంది, మనం ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ రేపు వాళ్ళు తీసుకోరు అనేటువంటి స్పృహలోకి వచ్చారు. వాళ్ళు వచ్చారు కదా. డెఫినెట్గా అతనికి ఒక 50% ఉంటారు. అందులో 50% అయినా స్ప్లిట్ చేయగలిగితే పెద్ద ఘన విజయం టీడీపీకి, ఆ కూటమికి. ఇది ఒక లెక్క. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకే, శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా టీడీపీ హవా నడుస్తుంది. ఇది 2 కళ్ళు ఉన్నవాడు, స్పృహలో ఉన్నవాడు, వివేకము, విజ్ఞానము, జ్ఞానము ఉన్నవాడు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ఏ సర్వే కూడా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని ఆకాశంలో పెట్టి తీసుకొచ్చి, ఎందుకంటే తన చేతకాని అవకతవక అసమర్థ దద్దమ్మ పరిపాలనతో, తన వక్రబుద్ధితో, అరాచక తత్వంతో, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలతో, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఇలాగ అన్ని వర్గాలని దూరం చేసుకుంటాడు. ఇసుక మద్యం వల్ల కొన్ని వర్గాలైతే ఈ అరాచకాలు, దాడులు, పోలీసు వేధింపులు, ఇలాంటి అనేక రకాలు, ఇప్పుడు ఆస్తి పత్రాలు కూడా అది కూడా అనుమానం సృష్టించేసాడు. ఎవరికి భద్రత లేకుండా అభద్రతాభావం, అనిశ్చితితో పెట్టి, ఇది టీడీపీ పోరాటం సగం ఉంటే సగం జగన్మోహన్ రెడ్డి టీడీపీని తీసుకొచ్చి లైన్లో పెట్టి, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కావాలి, చంద్రబాబు గారే కావాలనేటువంటి భావం తీసుకొచ్చి పెట్టాడు అతను. దాన్ని అందంగా వాడుకుంటూ చేతగా టీడీపీ వాళ్ళు ఆ సీట్లో ఆడిపోతాడు, ఈయన్ని పెట్టాడు, అక్కడ పెట్టాడు. డెఫినెట్గా పొత్తన్న తర్వాత 5-10 సీట్లు తేడా ఉంటుంది. అక్కడ అధిష్టానం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు సముదాయించి బుజ్జగించి డెఫినెట్గా పోతాయి సీట్లు అనుకున్నా. అక్కడ అనపర్తి, నరసాపురం ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అరకు, అక్కడ మార్చుకోవాలా. ఆ భాగస్వామి పార్టీని ఒప్పించాలా, మెప్పించాలా. వాళ్ళకి వేరు ఎమ్మెల్సీ ఇస్తాంరా బాబు, లేకపోతే రాజ్యసభ ఇస్తాం లాంటి ఏదో చెప్పుకోవాలా. చెప్పుకుని అక్కడ ఆయాచితంగా అప్పనంగా చేతులు పెట్టినట్టుగా సీట్లు వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అది బాధ్యత. అది అధిష్టానం చేసే పని. అది నువ్వు నేను చెప్తే అవ్వదు. అది వాళ్ళు చేసుకుని తీరాలా. రేపు ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాగ అవ్వాలనుకున్న వాళ్ళు బాధ్యత చూసుకోవాలా, వాళ్ళే చేయాలి, వాళ్ళు పిలిపించి మాట్లాడుకోవాలా. అంతేగాని సోషల్ మీడియాలో మనం ఆ సీటు పోయింది వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పి, నిజంగానే అప్పనంగా అప్పచెప్పినట్టే బీజేపీ డెఫినెట్గా అందరూ అభిప్రాయపడుతున్నట్టే బీజేపీ అప్పభావ నాటకం ఆడుతుంది, ఏం అనుమానం లేదు. దాన్ని ఇప్పుడు వాళ్ళు మారుతున్నారు. వాళ్ళు పోటీ చేసి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రెజర్ పెడతారు, వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటారు. అది వాళ్ళ బాధ్యత, మనం తీసుకోకూడదు ఆ బాధ్యత. అర్థమైంది నీకు? టీడీపీ వాళ్ళు తీసుకోకూడదు. అది అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటారు వాళ్ళ పార్టీ మీద. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ అయిపోయి కాడి బారేస్తే టీడీపీ వాళ్ళే వాళ్ళు లేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అవకతవక దద్దమ్మ చేతకారిని పరిపాలన చేసి ఎలాగైతే వీళ్ళని లేపి పైన కూర్చోబెట్టాడో, వీళ్ళని వేధించి వెంటాడి కొట్టి తిట్టి జైల్లో పెట్టి రక్తగాయాలు చేసి వీళ్ళు ఎలాగైతే తీసుకొచ్చి పైన పెట్టాడో, వీళ్ళు ఎలక్షన్ ముందు ఈ సీటు పోద్ది, ఆ సీటు పోద్ది, ఇలాంటి పనికిమాల లెక్కలేస్తున్నారు. నిజంగా పోద్ది. నువ్వు కొంచెం పాజిటివ్ చెప్పాలి. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి. మీకు చేత కాదు. ఈనాడు ఈటీవీలో వాళ్ళు ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జగనే వచ్చేస్తాడు అన్నాడని. వాళ్ళు పని అయిపోయింది కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేసుకోండి. మీరు ఫేక్ చెప్పక్కర్లేదు, నిజం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్. అతను 33% ఉన్నాడు ఇప్పుడు. ఇంకా అది పెరగచ్చు. అసలు ఇంకా డ్రాప్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అధికారులు కొంతమందిని మార్చారు. బీజేపీ కూడా తప్పు మనం వాళ్ళతో పొత్తులో ఉండేలాంటి రంగు చేయకూడదు అనుకున్నారు ఇంకోళ్ళు, ఇంకా మార్చేస్తారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనుకోండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పటికే అతను అవినాష్ రెడ్డి మార్చాలనుకుంటున్నాడు, ఇంకోళ్ళు ఏమన్నా పెట్టాలనుకో. అది ఘన విజయం, చాలా ఘన విజయం. అది గుంటూరు పార్లమెంటు సీట్లు వాళ్ళ అభ్యర్థి లేడు. అదే పెంసాని చంద్రశేఖర్ గారు గుంటూరు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు వచ్చిన పత్రికల్లోనూ ఛానల్స్లోనూ ఆయన మీద బుడంత విమర్శలు చెలరేగినాయి. ఇవాళ ఆయన స్టేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రా, నువ్వు నా మీద నిలబడి నీ దమ్ముంటే అంటున్నా. అదే మాట లోకేష్ అనాలా, చంద్రబాబు గారు అనాలా, పల్లా శ్రీనివాస్ గారు కూడా అన్నారు. రావయ్యా నువ్వు కడపలో పులివెందులో కాదు నీ వీరత్వం ప్రతాపం, రా మా దగ్గరికి. ఈ మాట నేను 2 ఏళ్ల క్రితం చెప్పాను. వాళ్ళు వైనాడు కుప్పం అన్నప్పుడు మీరు ఎందుకనరు? అవునయ్యా నువ్వు పులివెందులో పులివే, రా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు, నువ్వు రాష్ట్ర నాయకుడు ఏదో ఉద్ధరించేసారని చెప్తున్నావు కదా, నువ్వు మా దగ్గరికి వచ్చి నిలబడు.
మేమే పోటీ చేసి చూద్దాం, నీ సత్తాడు చూడు అని ఛాలెంజ్ చేయాలి. ఎందుకు చేయట్లేదు వీళ్ళందరూ? వెంసాని చంద్రశేఖర్ గారు చేసే రాదు, నీ దమ్ముంటే చూస్తానండి. నిజంగా క్యాండిడేట్లు లేరు కాబట్టి అటు ఇటు మార్చుకుంటున్నాడు. కనీసం 10 చోట్ల వాళ్ళకి క్యాండిడేట్ సరైన లేడు. కొంతమంది టికెట్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ కట్టేసి ఇంట్లో కూర్చున్నారు. 2 ఏళ్ళు సర్వీస్ ఇంకా పదవీ కాలం ఉన్నా కానీ ఎమ్మెల్సీలో 6 మారిపోయారు అందులోంచి. ఇది కనపట్లేదా ఎవరికైనా? వాళ్ళందరూ మీకన్నా తెలివి తక్కువ వాళ్ళ? నేను పోటీ చేయనని కూడా చాలామంది చెప్తున్నారు. కారణం ఏంటి? అతని పని అయిపోయిందని వాళ్ళకి తెలిసింది, మీకు తెలవపోతాం ఏంటి? ఇలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ టికెట్లు దక్కిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పొత్తుల ధర్మంలో కానీ, లేకపోతే ఇతనికి ఎందుకు రాబాబు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ సీట్ ఉంది. ఆ పార్లమెంట్ సీట్ అతను రూపాయి తీయట్లేదు, అతను ఏంటో బాబు కనీసం ఆఫీస్ పెట్టలేదు, పార్టీ ఆఫీసు. నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఎంపీకి సంబంధించి ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలా? కనీసం టీ టైం ఉంది అతనికి. తలకో టీ అని ఒక బుక్ అన్న కొట్టించేవాళ్ళు కదా, వాళ్ళందరూ టీ అన్న తాగించాలి కదా. కార్యకర్తలు ఉత్తిని ఎందుకు పని చేస్తారండి ఎవడన్నా? ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఉంది కదా, వేసేద్దాం. ఒకరికొకరు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంపీ క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ని కలుపుకొని చేయాలా. అలాంటి వాళ్ళని వేరే అవకాశం ఇచ్చి అక్కడ సరైన క్యాండిడేట్ని దింపాలి, డబ్బులు గట్టిగా తీసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా డబ్బులు తీస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితులు వీళ్ళు కూడా డబ్బులు తీసుకోండి పెట్టాలా. ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కార్యకర్తలతోనే అతను ఖర్చు పెట్టకపోయినా మా వాడు డబ్బునోడు రా బాబు అనుకుంటే వాళ్ళు గుండె మీద చేసుకుని మా వాడు గెలుతాడు అని ఏమో ఉంటుంది. ఒక పక్కన వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటారు. అంటే వాళ్ళకున్న ఛానల్స్ ఇప్పుడు మీడియా పరంగా ప్రధాన ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా వెబ్సైట్లు కానీ, సోషల్ మీడియా కానీ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఎలాంటి అబద్ధ వార్తనైనా కానీ నిజం అన్నట్టు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ జగన్ కలుసుకుని వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు అబద్ధాల మీద, అసత్యాల పునాది మీద వాళ్ళ పార్టీని ఏదో రకంగా లేపుదామని చూస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా అంతా వాడు ఏదైనా మాట్లాడండి దాన్ని పట్టుకుంటున్నారు. టీడీపీ కూడా ఎవడన్నా మంచి మాట చెప్తే మాలాంటి వాళ్ళు ఎవరైనా వారు బాబు మీరు జాతి చేసుకుంటారు బాబు మీకు బాగుందంటే కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వకూడదు, ఇంట్లో పడుకుంటారు అతి విశ్వాసం అని. మానసిక ధైర్యం కలగాలి, నీ దమ్ము ధైర్యం ఉండాలి. దెబ్బలాడతాం. ఇప్పుడు ఒంగోలులో కొట్టేసాడు బాలినేని శ్రీనివాస్ వెళ్ళి, టీడీపీ వాళ్ళు ఏం పీకుతున్నారు అక్కడ? ఈ కౌరులు చెప్పి వాళ్ళందరూ అతని ఇంటికి వెళ్ళి కొట్టలేరా మీరు? మాటలు మాత్రం చెప్తారు. ఆడు కొట్టేసాడు బాబు, పోలీసు వాళ్ళు మార్చారు. పోలీసు వాళ్ళు మారుతారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఏముండే? 1000 మంది వెళ్ళి ఆ స్టేషన్ ముందు కూర్చోండి, వెళ్ళి ఆడు ఇంటికి వెళ్ళండి, స్టేషన్ దగ్గర కాదు. ఆయన ఇలా వన్ సైడ్ చేస్తున్నాం వీటన్ని. ప్రజల్లో వాళ్ళని దోషులుగా నిలబెట్టాలా. అన్ని బీజేపీ వచ్చేసింది కదా అని బీజేపీ చేసేస్తాను కూడా చూడకూడదు. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు నిరంతరం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న వరలరామయ్య గారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా పేరు నాని వాళ్ళ మీద? పదే ఇస్తూ ఉండాలా. వాళ్ళు సిగ్గు తెలుసుకుని ఇలా చేయాలా. ఆ జవహర్ రెడ్డి నీ పద్ధతి బాగోలేదా అని చెప్పి ప్రతిరోజు వాళ్ళు ఇదే వైసీపీ ప్లేస్లో టీడీపీ ఉంటే వైసీపీ వాళ్ళు ఎంత గరగాటాడేద్దరు. వీళ్ళు మరీ వైట్ కాలర్లాగా ఎవరైతే కానీ పదవులు వస్తే మాత్రం కూర్చుంటారేంటి? ఏరుశనగ పప్పు వేపించింది తింటా కూర్చుంటారేమో. ఈ నాయకులు కూడా గమనించుకోవాలా. సీట్లకు మాత్రం దెబ్బలాడేసుకుంటారు. ప్రజలు చంద్రబాబు గారు కావాలని చూస్తున్నారు. ఒకటే లెక్క. మొండు టెండలు ఎందుకు వస్తున్నారు జనం? వాళ్ళకి కూడా గాయమైపోయారు. ఓరు బాబు వీళ్ళు ఏమో వస్తారేమో అని చెప్పి ఎగబడి వస్తున్నారు. దానికి ఎవరో లగ్గేసి కూడా ఉంటారు. ఇప్పుడు జనసేన తరపున ఒక ఆయన కుల సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు. జనసేనకే టీడీపీకి పొత్తు ఉంది కానీ కాపులకి టీడీపీకి పొత్తు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి జనసేనలో ఉన్న వాళ్ళ చేత కౌంటర్ ఇప్పించాలా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ముద్రగడ పద్మనాభం, హరిరామజోగి గారు లాంటి వాళ్ళు అందరినీ కూడా పని చూసుకోండి అని చెప్పి ఎంత సాహసం ఉండాలి. దాని మిగతా నాయకులు కూడా అందిపుచ్చుకుని జాగ్రత్తగా ఇంక బాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడవా బాబు. ఇప్పుడు ప్రతి అంశము కీలకమే ఎన్నికల్లో. ఇలాంటివన్నీ మానేసి ఆ సీటు పోతుంది, ఈ సీటు పోతుంది, అక్కడ కష్టం, ఇక్కడ కష్టం, గుంటూరులో కష్టం, నా కృష్ణా జిల్లాలో కష్టం. దోలు తీరిపోద్ది. కష్టమైతే ఎవడ కష్టం? చంద్రబాబు గారికి ఏం నొప్పులు? దోలు తీరి వాళ్ళు వలస వెళ్ళిపోవాలి అందరూ బట్టలు సర్దుకుని. భూములు ఇల్లు కట్టుబట్టలతో వదిలేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి. పూడిపిల్లి అని బ్రహ్మాండమైన గ్రామం, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆ గ్రామం డెడ్ విలేజ్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది, ఇళ్ళు అయ్యి ఉంటాయి అక్కడంతే. మానవ మాతృడు కనపడి అక్కడ పెట్టలు కూడా తక్కువైపోయినాయి. ఆ మనుషులు ఉంటే ఆహారం అవన్నీ ఉంటాయి, తిరిగితే కాకులు కూడా ఉండవు అక్కడ. అలాగైపోతాయి గ్రామాల్లో. ఆ విషయాన్ని అందరికీ సృహలోకి వచ్చేలాగా టీడీపీ రాకపోతే ఏమవుద్దో చెప్పాలి. టీడీపీ పరిస్థితి బాగుందన్నా కూడా చాలా బాగుందని చెప్పాలి. చాలా బాగుందన్నా కూడా జగన్ గారు వాళ్ళు ఆ బ్యాచ్ అందరూ కూడా వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా అన్నీ జారిపోయేలాగా చెప్పాలి. ఇవన్నీ మానేసి అది పోద్ది ఇది పోద్ది. ఇప్పుడు నాయకుల మీద ప్రేమ ఉంటుంది. వాడికి టికెట్ రావనంత మాత్రాన మొత్తం రాష్ట్రమే పోద్ది. ఎవరో ఒక ఆయన అంటాడు ఆ టికెట్ రావట్లేదని, అబ్బాయి టీడీపీ ఓడిపోలేగా ఉందని అంటాడు. ఆయనకు వచ్చేస్తే టీడీపీ వచ్చేద్దా?
ఇలాంటివి గమనించుకోవాలి జాగ్రత్తగా. సోషల్ మీడియా ఉన్నది ఎందుకు? వాళ్ళ అభిప్రాయాలను ఇప్పుడు వదిలేస్తున్నారు. సోషల్ మీడియా వల్లే గెలవదు, సోషల్ మీడియా వల్లే ఓడిపోదు. కానీ అదొక ప్రభావవంతమైంది, జనాల్లో ఒక టాక్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్ రావడం తెలుసు, డిజాస్టర్ అని తెలుసు, క్యాండిడేట్ నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా లేరు. చాలామంది కాడి పారేశారు. బీఫార్మ్ వచ్చినా నామినేషన్ లేని ఇంట్లో పోయి దాక్కుంటారు, లేదా శ్రీలంక పోయి పేకాడుకుంటారు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆడే వస్తాడు అనేటువంటిది దాన్ని స్ప్రెడ్ చేస్తానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని డ్రామాలు కట్టేస్తున్నారు. కాళ్ళు చెప్పులు ఉన్నా కానీ తల్ల పూలు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది బానిస మనస్తత్వం కదా. దాని కౌంటర్ ఎలాగ ఇవ్వాలి అంటే, నేను కావాలంటే చెప్పులు ఉండకూడదా కాళ్ళకి, ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నావా అని చెప్పేసి మాట్లాడాలి కదా. అది మాట్లాడరు. ట్రోలింగ్ చేస్తే వాళ్ళు చచ్చిపోయారని బెదిరిస్తారు. ఏంటి ట్రోలింగ్ చేస్తే ఎందుకు చచ్చిపోతారు? ట్రోలింగ్ గురవ్వాల్సిన అవసరం నీకేముంది? ఇది గమనించుకోవాలి పార్టీ శ్రేణులు, నాయకులు. అలాగే నాయకులు కూడా అందరినీ కలుపుకుని వెళ్ళాలి. వాళ్ళు ఈగోలు చూపించకూడదు. ఇలాంటి టైంలో తనకు నచ్చినోడికి సీట్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీని కొల్లబెట్టేస్తాం, నా సీటు పోయినా పర్లేదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావాలి, ఇలాంటి ఆలోచన చేస్తే దోలు తీరిపోద్ది. రేపు వద్దన్న అందరికీ ఇప్పు సీట్లు పోద్ది.